చెట్లు గురుగారు అద్భుతంగా తీసారు చెట్లు చాలా బాగున్నాయి. 3 years 4th year ఈ నేల మటుకు నిజంగా చెప్తున్నా మంచి నేల ఇది, కానీ పంట సరిగా లేదు. పంట చెప్పేదాం గురుగారు 300 క్యారీ కనుక పడ్డాయంటే ఇంక నీకేం కావాలండి? ఇంక మనం ఇంకా చిన్న వయసు నుంచి పెద్ద పెట్టలేదు, టక్క 4-5 పంటలు తీసుకోవాలి, కూర్చోవాలి అంతే. ఇప్పుడు టెన్షన్ పడకూడదు. ప్లస్ ఈ చెట్లు వయసు కూడా ఇక్కడ చూడతాం, ఎడ చూడయా సేమ్ ప్రాబ్లం వచ్చేసింది. ఇప్పుడు వాడు వచ్చినోడికి వాడిని కటింగ్ అంటే వాడికి ఎన్ని తెలియదు పాపం, వాడికి ఏం తెలియదు. వాడు ఏంది ఎక్కడ ఎండిపోయిందో ఏదో ఏం చెప్పినట్టు ఏదైనా కట్ చేసుకుంటాడో వెళ్ళిపోతాడు. ఇది మీరు చెప్తున్నా కాబట్టి మనం, కానీ యాక్చువల్గా ఇది ఇంకొంచెం లోపల వేసినా ప్రాబ్లం లేదు. ఫస్ట్ మీకు నాలెడ్జ్ ఉండాలి. బ్లైట్ కంప్లీట్ రండి, ఇగో ఇది చూడండి, ఇదంతా బ్లైట్ ఇది. సో ఇవన్నీ కట్ చేస్తేనే నీకు చూడండి ఎంత క్లియర్గా మీకు ఇవి చనిపోయిందో చూడండి ఎంత క్రాక్స్. ఇవే పక్షులు కొట్టలేదు. కాయల మటుకు బ్రహ్మాండంగా సైజులు వచ్చినాయి, కనబడుతున్నాయి. ఇగోనే క్లీన్ చేయాలి. తోటలోకి రాలేదు అంతే. ఎందుకట్లా కోపం వచ్చింది రైట్ వస్తే కింద రాదు. రేటు పోయింది, కాయలు సైజ్ వచ్చి అది తప్పన్నా, రాత్రి 10 గంటల వచ్చి కుట్టిన మందు. అది తప్పది. మందులు అయ్యేది కోర్స్ చేయాలి. ఇప్పుడు ఇది తప్పు. మీరేం మందు కొట్టారు, ఏమి ఇచ్చారు మీకేం తెలుసు? మీరు కోపడానికి అవసరం ఏముంది? మీరు ఏ ఊరికి మంది ఇచ్చారు మీకు ఎట్లా తెలుసు గ్యారెంటీ అని చెప్తున్నా సహజంగా. ఇప్పుడు పిల్లగాడు ఫస్ట్ క్లాస్ నుంచి 10th ఇంటర్మీడియట్ 2 తర్వాత డిగ్రీ ఎంటెక్ ఏదో 4 సంవత్సరాలు కోర్స్ చేస్తేనే ఆ సబ్జెక్ట్ పాస్ అయ్యి బయటకు వచ్చేది. మనల్ని ఏం చేస్తారు? మనలో సహజంగా అంటే మిమ్మల్ని కాదు, సహజంగా అంటున్నాను. అప్పుడు వచ్చి మంది కొడతారో వదిలిపోతారు. అట్లా కాదు, కోర్స్ మీరు కొట్టుంటారు బాగా, అందుకని మొక్కలు బాగున్నాయి. జనరల్గా చెప్పేదంటే మనం కోర్స్ చేసుకుంటూ వస్తే మీకు ఆ కోపం వచ్చేది కాదు. మీరు కోర్స్ చేయలేదు పెట్టారు పెట్టుబడి ఇచ్చోండి. ఈ కొమ్మలు ఎంత బాగున్నాయి, ఇది కరెక్ట్గా ఉన్నాయి, ఇది అమేజింగ్. ఏది 4 ఎకరాల మీద తక్కువ పెట్టారు. కనీసం 2.5 పెట్టండి. ఈ 2.5 పెట్టండి ఈ చెట్లు రాదు, క్రాప్ రాదు నీకు. 2 ఈజీగా ఇది 2.5 ఈజీగా అయిపోద్ది. ఈ పెద్ద చెట్లుగా ఇవి ఆషామాషి కొడితే కాదబ్బాయి. ఇదిగోనే చూడండి ఇట్లా పడితే కాయలు చూడండి ఎంత బాగుపడ్డాయి. చూడండి బాగుపడి ఉంటాయి కాయలు అయితే చూడండి అసలు ఎంత బాగుపడ్డాయి చూడండి. అసలు ఎక్కడైనా చూడండి కాయలు ముడుకు ఉంటుంది. ఏజ్ పెద్దది కానీ ఎన్ని సంవత్సరాలు ఏజ్ ఇది? 4 years. ఒక్క నిమిషం ఇది చూడండి. ఇవి ఇంకా పంటకెళ్ళని తీసండి. ఇది తప్పు, ఇట్లా ఉంచకూడదు. ఇది నీకు నెక్స్ట్ ఫ్లవరింగ్ టైంలో ఎన్ని ప్రాబ్లం వచ్చింది నీకు. తీయాలిగా గురుగారు, మనుషులు పెట్టి తీయరాయి. మొన్న అన్ని ఉండేటప్పుడు తీసేసినా ఈ పూతలో డ్రాప్ అయితే మందు కొట్టాను, డ్రాప్ కాలేదు. ఏది ఏ మందు కొట్టారు? అదే క్లోరోపైరిఫాస్ అది కొట్టించిన. అట్లా డ్రాప్ కాదు, అది సిఓసి. దానికి డ్రాప్ కాదు. వాళ్ళు చెప్పి డ్రాప్ అవుతుంది పట్టే కొంతవరకు పోయినాయి. ఎక్కడ అన్ని ఉంటాయి కాయలు. చెట్టుకి దాదాపు ఒక 200-150 కాయలు ఉన్నాయి. ఉండకూడదు అసలు ఇట్లా పంట పెట్టిన రాలే, ఇట్లా పంట పెట్టినది రాలే. పంట అదే నేను చెప్పేది మీకు, అక్కడ చూసి చెప్పాను మీకు ఈ చెట్ల గురించి. తోటకు వచ్చినాడు ఇదిగో త్రిప్స్ ఉన్నాయండి ఇక్కడ. కొట్టలేదు కదా, ఎందుకు చెప్తున్నాను మీకు, మందే కొట్టలేదు. త్రిప్స్ ఉంది. ఇప్పుడు నుంచి కటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేయమంటే అటు చేస్తా. కటింగ్ స్టార్ట్ కాదు, కటింగ్ మర్చిపోండి. ఇప్పుడు మందులు ఎన్ని స్ప్రేలు కొట్టమంటే చూడండి, ముందు కాయలు తిప్పిచ్చేస్తే దీనికి ఇది కొంచెం రిలాక్స్ అయిపోద్ది మొక్క. దీన్ని బరువు పెట్టాది, దీని తల మీద బరువు పెట్టేశారు మీరు. 15 మంది వస్తే ఇమీడియట్ తీయండి, మీరు లేట్ చేయద్దు. మీరు చూడండి కాయలు ఎంత బాగా వచ్చినాయి. మందులు మీరు సరిగ్గా కొట్టలేదన్నా. నానలేదు మందు దీంట్లో కొట్టలేదు చెప్తున్నా కదా. ఇప్పుడు కాదు, లాస్ట్ పంటలో కూడా సరిగ్గా కొడితే బ్లైట్ ఎందుకు ఉంచుకున్నారు ఇట్లా? ఎవరైనా డాక్టర్లు వచ్చారా? ఎవరు లేరా? ఇది చెప్పిన నువ్వే డాక్టర్ ఇంకా మంచి పని చేసిన కాదయా. చెట్టు బాగున్నాయమ్మా, ఇవి ప్రతి చెట్టుకు ఉన్నాయి. ఎవరున్నాయి చూడండి. ఉడతలనే కాదు, మామూలుగా ఎన్ని తీయాలి అసలు, ఉంచకూడదు అట్లా. చూడండి ఈ చెట్టు ఎట్లున్నాయి నల్లగా. ఇక స్కాచింగ్ వచ్చింది, ఇదిగోండి బర్డ్ నీ సన్బాన్ వచ్చింది బాగా. దీన్ని ఏమంటారు? సన్బాన్. అదే అట్టేస్తే అయిపోయింది. మీకు వచ్చినామంటారా ఇట్లా పోయిన పంట మీకు అయింది బాగుడు తప్పు. అంటే నీకు ఒక బ్లైట్ విల్ట్ ఉందా? విల్ట్లేదు అనుకుంటా.
ఇక్కడ పోయింది, ఇక్కడ పోయిందిగా 10 చెట్లు పోయినాయి, 10 చెట్లు పోయినాయి. మరి ఇక్కడ ఇది కొంచెం తీగ ఈ తిప్పితే దాన్ని తీయాలిగా, ఇది తీయగలుగుతా. అదే కాదు 4 months నుంచి దీంట్లో ఇదిగోండి ఇదిగో ఆంథ్రాక్నస్, బ్లడ్, నీకు అన్ని రకాలు ఉన్నాయి చూడండి. ఇట్లా ఇది పోతామే, అదే అదే ఇదే మెయిన్ రోగాలు వచ్చి అన్నకి. ఇది వస్తే ఇంకేముంది ఈ పంట అయిపోయా. ఇదే మెయిన్, ఇదే ప్రాబ్లమ్స్ మనకి. సో రైట్ టైంలో వచ్చావు కాబట్టి ఎవరిని తెచ్చినా కానీ ఎట్లా కట్ చేయాలి కథ అంతా చూసుకొని కొంచెం జాగ్రత్తగా అయితే అంటే బలాలు బాగా పెట్టారు, బలాలు బాగా పెట్టారు. ఇప్పుడు విడేసేది ఉంది, అదే బలాలు బాగా పెట్టారు. మరి బలాలు బాగా పెట్టినా మీకు 28 టన్నులు రావటమైంది. పోయినా చెప్తారా బయటికి 10 టన్నుల దాకా బయటకు పోటీ అంటే రోగం వచ్చింది. మరి అది చెప్పాలి మీరు. బయటికి పోయినట్టు వేరే దేశం పోయినా కూడా మేము మరి ఇంకా విజయ్ నీకేమర్థం ఇంకా అదే అంటే ఈజ్ నాట్ డూయింగ్ గుడ్ జాబ్. అదేనా లాస్ట్ కాదు, 2 సమస్యలు జరిగినాయి కొద్దిగా. కాదు ఇంత టికెట్ పెట్ట మీరు 10 టన్నులు ఒకటారా మీరు? నేను ఎవరిని ఎత్తపోయారు అనుకుంటాను ఇంకా నేను. అదే నేను రోగాలు తీసేస్తాను. నువ్వు నెట్ తెచ్చిన సంవత్సరం నెట్ వేసిన అడవి పైన మొత్తం తీసేసిన అవి వర్కౌట్ అయితే ఒకసారి కాదు. అది వద్దన్నాడు. ముందు రోగాలు రాకుండా చూడండి. అది వేసినాక ప్రాబ్లం అయింది. అవును హీట్ కొట్టి, అవును హీట్ కొట్టి వస్తాయి. మొత్తం కాయ కలర్ అంతే. వేరే షేడ్ నెట్ వేసారు మొత్తం అంతా. అది ఎక్కడ బల్లార్ నుంచి తెప్పించి 2 లక్షలు అది ఆ షేడ్ నెట్. అంతకు ముందు పంట బాగా వచ్చిండే. సో తర్వాత షేడ్ నెట్ వేసి ఇంకా ఎవరు ఈ ఊర్లో టాప్ చేసేది మీరేనా? వీళ్ళు 50 వచ్చింది సరే అవతల. ఎవరిది? ఆ పక్కన కనబడుతున్నాయి వాళ్ళ చెట్లు. ఓ సంవత్సరం మరి మీరు తెలుసుకోవాలిగా. ఓ సంవత్సరానికి 100% ఏముండదు నాకు తెలిసినంత వరకు. మీకేం తెలుస్తుంది? నేను 5 నెలలు 6 నెలలు రెస్ట్ చేసిన మీ మందులు ఫాలో అవుతా. ఇంకా 6 నెలలు బాగా అంటే ఫుల్ నేను. మన విషయం ఏంటంటే రెస్ట్ ఇచ్చినంత మాత్రం నీకు సక్సెస్ అని అనుకోవద్దు మీరు. అట్లా అనుకోను. మీరు మందులు కొట్టి దాన్ని క్లియర్ గా మీరు చేస్తేనే మీకు రిజల్ట్ వస్తుంది. ఈసారి మందులు కొట్టినా రెస్ట్ ఇలే, అది ఇప్పుడు మందులు కొడతా. ఇంకా కానీ 50 కేజీలు తీస్తానే. మొక్కలైతే చాలా పెద్దగా 4 years కొందరు చాలా తక్కువ ఉన్నాయి. మా వెన్నెల్లో అది ఇది ఒకటే రోజు పుట్టినది. కానీ అవి బాగున్నాయి చూడటానికి పెద్దగా. చూడు ఒకటే రోజు పుట్టినది. కటింగ్ లేదు అది, అంతే అంటాను. కటింగే చేసింది అది. చేయరాడు చూడు అడిగి ఉన్నట్టుంది అది. అవును పెద్ద అడిగిలాగా ఉంది. విజయ్ మంచి టైం పట్టుకొచ్చాను. ఇప్పుడు నీ కటింగ్ అనేది మరి రెడ్డ చేస్తాడో నాకైతే తెలియదు. దీన్ని మరి జాగ్రత్తగా చేసుకుంటే ఇక్కడ బ్లైట్ ఉండే కొమ్మ మీరు రండి చెప్తారండి మీకు తీసేమని చెప్పి ట్రిమ్మింగ్ చేయమని చెప్తాను. ఫస్ట్ మీరు సగం బాధను ఎడదగించుకోవాలంటే బ్లైట్ ఉన్న కొమ్మల్ని దీని బ్రాంచ్ ఎన్ని బ్లైట్ అయ్యాయి చూడండి, ఎన్ని బ్లైట్ అయ్యాయి. ఎక్కడెక్కడైతే నీకు డౌట్ఫుల్గా బ్లైట్ వచ్చింది అనిపించిందో దయచేసి డైరెక్ట్ కట్ చేయండి. మీరు కట్ చేయిన తర్వాత ఏమంటే మీరు నేను ముందు సిఓసి మిశ్రమం చెప్పిన ఇందాక దాన్ని దండిగా కొట్టండి, బాగా కుట్టించాలి. నువ్వు కొట్టిన తర్వాత నీకు దాదాపుగా ఏంటంటే ఒక కొంత పర్సెంటేజ్ నువ్వు కంట్రోల్ చేయగలుగుతారు మీరు, 100% అయితే కాదు. ఇంకా తర్వాత రిమైనింగ్ మనం ఇప్పుడు కొన్ని రకాల మందులు, కొన్ని రకాల ప్రమోటర్స్, గ్రోత్ హార్మోన్ ఇన్ని కొడితేనే నీకు మళ్ళీ ఇలాంటి చిక్కగా ప్రతి కొమ్మ నుంచి నీకు మళ్ళీ బ్రాంచెస్ వస్తూ ఉంటాయి. నీకు ఇది ఎట్టుందంటే ఈ క్రాప్ చెప్తాను మీకు, పీకైపోయింది అట్లుంది ఈ పంట. అవన్నీ తీసేయాలి, మొత్తం తీయాలి. అవి తీయపోతే నీకు మళ్ళీ ఆ కాయల నుంచి పడితే మీకు కాయలు పడాలిగా. ఇప్పుడు మీకు అవును చూడండి పోతే ఎక్కడ పడ్డది, దీనికే పడ్డదిగా. మరి కాక కింద కదా 2 నెలలు తీసేస్తారు, కింద అయితే ఉండకూడదు. ఏది కిందకి కొమ్మలు ఇంతవరకు ఉండాలి. అవునవును కానీ కింద కొత్త సక్కర్స్ ఉన్నాయి చూడన్నా. ఇవి ఈ సక్కర్స్ ఉన్నాయి చూడండి, ఈ సక్కర్స్ అన్న ఇది యాక్చువల్ కొమ్మలు ఉంచండి, ఇవి తీసేయొద్దు. అవి ఆ కొమ్మలు కొత్తగా స్టార్ట్ అవుతా ఉంటాయి, తీయొద్దు. ఉంచు ఏం కాదు. మళ్ళీ కొత్త కొమ్మలు స్టార్ట్ అవుతా ఉంటే ఉంచేమైంది దాని గురించి తప్పు. సరే ఎవడు వాళ్ళందరూ ఏమన్నా ఇంజనీర్ డాక్టర్లు కాదులే కానీ మీరు ఇప్పుడు ఏ అయితే మీకు ఇవన్నీ కనపడతారు చూడండి, ఇవి దయచేసి ఉంచండి, తీసేయద్దు మీరు. ఓకే కావాలంటే నీకు ఎక్కడెక్కడైతే ఏమున్నాయో ఈ చిన్న చిన్న కటింగ్స్ ఏమన్నా రండి. ఇదిగో బ్లైట్ చూడండి దగ్గర ఇదిగో ఇది బ్లైట్ చూడండి, ఇంక ఇట్లా వచ్చాను గజ్జి ఇట్లా వస్తూ ఉంటుంది. అయ్యా మనం చెప్పండి అట్లా గజ్జి వచ్చి ఇట్లా వచ్చింది
ఇది వచ్చింది ఇది ఇంక అయిపోయింది, ఫినిష్ అట్టం అయిపోయింది, ఇరిగిపోయింది. ఇట్లా గజ్జి గజ్జిగా ఫామ్ అయ్యి నీకు బ్లడ్ వస్తూ ఉంటుంది. నీకు దాన్ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. కానీ పట్టించుకోడు, ఈయన సేపు బాగా చేస్తున్నాడు, ఏ అటు ఇటు బాగానే జంపు ఇంకా 4 సీట్లు కొట్టి ముందు వెళ్ళిపోతాడు. 10 మందితో 15 మందితో ఉంటే నాకు 8 మంది చాలా అని చెప్పిన 4 లైన్లు వస్తాడు, నేను తిరిగే బాగుంటుంది. 4 లైన్లు తిరుగుతాడు. ఇంత బాగానే ఉంది, అన్ని బాగా మాట్లాడుతున్నారు మీరు. మీ దగ్గర నాలెడ్జ్ బాగుంది, టెక్నాలజీ బాగా మాట్లాడుతున్నారే. ఖరాబ్ తీయాలి కయ్యా. తీయలేమాట ఇంకా నాకు అట్లా అయిపోయింది పరిస్థితి. అదే తెచ్చుకోకూడదు. వచ్చింది పంట వచ్చింది, నాకు రేట్ ఒకటి నా అదృష్టం పట్టుంది. 50 లక్షలు వచ్చింది, బాగా 50 లక్షలు వచ్చింది, ఈజీగా వచ్చాయి. అసలు ఎందుకు ఏమైనా ఫ్యాషన్ పెట్టున్నారా ఈ చెట్లు? ఎందుకు నాకు మళ్ళీ వచ్చినాయి అన్ని చెట్లు ఎక్కడ పెట్టిన వచ్చినాయి కదా. అత్త వస్తా ఉంటే ఇక్కడ మొత్తం క్లీన్ అవుతుంది. వాళ్ళు 5 మంది మొగోళ్ళ తరగతితో పాటు వస్తే తీసేస్తారు. చూడు ఇదిగో గురుగారు, ఇదిగో అదే ఎరువు యాడేసి ఉంటే దాంట్లో ఉండింటాయి. ఇదే ఆయనకు వచ్చిన క్లియర్ రోగం. చెప్పండి మీరు, ఇది చెప్పాలి మీ అబ్బాయికి. దీన్ని క్లియర్ చేయాలి. నువ్వు ఏం చేస్తావు అది లేదు. కాయలన్నీ తీసేసి మందు పర్ఫెక్ట్ బ్లైట్ ఇది. పంటకు పోయిన దానికి వచ్చినట్టు అమ్మో, అట్లా వస్తే ఇంకా మీరు అసలు మీకు ట్రిప్స్ వచ్చింది. ఇది కూడా మచ్చాలి అంతరంగా అన్ని వచ్చినాయి, అన్ని రకాల. ఇది చూడు ప్రధాన. సో దీన్ని ఎంత ఎక్కువగా ట్రీట్ చేసుకుంటే మనం అంత సేఫ్గా ఉంటాం రేపు రాబోయే రోజుల్లో. సరేనా? క్లీనింగ్ చేయండి, కొంచెం ఖర్చు పెట్టండి, ఏం పర్లేదు. ఇప్పుడు తర్వాత పెట్టుకునే పోతే ఇప్పుడు పెట్టుకోండి. కొంచెం దీనికి ఇంకొంచెం చిక్కగా ఈ కాడలు కొంచెం పెరగడానికి కోసం ఏదైనా ఫర్టిలైజర్ వాడండి. ఫర్టిలైజర్ వాడితేనే నీకు ఆ కింద కాడలు తీయొద్దు దయచేసి ప్లీజ్. ఉంచేం కాదు, మళ్ళీ కొత్త కొమ్మలు అవుతూ ఉంటాయి. రేపు ఏదైనా బ్లైట్ వచ్చి అవి కట్ చేసినా కానీ, ఇప్పుడు బ్లైట్ వచ్చి ఏదైనా కొమ్మ పోయిందనుకోయా, ఆల్రెడీ ఆ చిన్న కొమ్మలు మళ్ళీ పెద్ద కొమ్మలు అవుతున్నాయి. ఉంచుకోండి, అది తప్పే ఉంది. చూడు బ్లైట్ ఎంత కరెక్ట్గా వచ్చింది అక్కడ చూడండి. మరి ఆల్రెడీ పెద్ద అని చెప్పేది ఏంటంటే 10 రోజులు పోయింది అంటే ఆల్రెడీ పాత బ్లైట్ ఉంది దానికి. మరి ఈసారి నువ్వు పంట వచ్చిందంటే అందరికి బ్లడ్ వచ్చింది. నీ తెలియదే ఉంది, అందరికి బ్లడ్ వచ్చింది. దీంట్లో కనీసం 700 ఇట్లాంటి భయంకరమైన కలర్. అసలు ఇది నువ్వు ఇది తిప్పిస్తే, నేను తిప్పితే భయం నీకు. ఎగ్జాంపుల్ ఈ షేప్ నువ్వు ఇది తెప్పించుకుంటే నీకు 200 ఏకొచ్చి బంగాళ దండం పెట్టి తీసుకెళ్తాను నీకు కాయలు. మార్కెటింగ్ కూడా మాకు కొద్దిగా ఇబ్బంది అయింది సార్. నేను ఇతర బయట నమ్మదు కాదు నీకు మంచి వాళ్ళు. హలో, అట్లా కాదండి, మీరు డబ్బు వచ్చేదని చేసుకోవాలి. కానీ ఎందుకు రైతులు ఇంత వీక్గా ఉన్నారు ఇక్కడ రావాలంటే? టెక్నాలజీ లేకనా ఏంది? వీళ్ళు ఇప్పుడు కదా సార్ 10-15 years నుంచి ప్రమోషన్ ఎంత ఘోరంగా బ్లైటింగ్ ఉందంటున్నా. ఇంకా ఇది కామన్ కదా, దీన్ని ఏం చేద్దాం, రెస్ట్ ఇస్తే ఎక్కువ వస్తుంది. మనం రెస్ట్ లేదనే ఒక మోర్ దాన్ సైన్స్. రెస్ట్ కరెక్టేనయ్యా, మందులు కొట్టుకోవాలి కదా నువ్వు. రెస్ట్ దేవుడికి ఎరుగు, మందు కొట్టుకోపోయి రెస్ట్ ఇచ్చిన ఉపయోగం ఉందా? ఇంత డేంజర్ అమ్మా. 10 టన్నులు పోయినట్టు ఎందుకున్నావు? 10 టన్నులు ఈజీ కదా. మరి ఇది చూడండి సార్, ఎన్ని చూడండి, ఎన్ని కాయలు చూడండి. ఇట్లా పడేయకూడదు అన్న. ఇట్లా పడేస్తే బ్లడ్ వచ్చింది అన్న. మంచి కాయలు అవి, మర్చిపోయినారు కాదు, ఏదైనా ఉంచకూడదు అయ్యా, బ్లడ్ వచ్చింది. బ్లైట్ కాదు అవి, మంచి కాయలు అట్లా వస్తుంది అన్న. రోగాలకి అన్ని కలుపు కింద వస్తుంది. మర్చిపోయారు కుప్ప. అట్లా కాదమ్మా, అట్లా ఇవ్వటం అది ఇది నీట్నెస్ లేదబ్బా. నీట్నెస్ మెయింటైన్ చేయాలి. ఇంకా నీకు ఈసారి రోగం రాకుండా చేయాలి మీరు. ఈసారి ఎట్టి పరిస్థితులు అనివద్దు, ఛాన్స్ ఇవ్వద్దు. మీరు వాటికి ఛాన్స్ ఇచ్చారంటే మళ్ళీ పెట్టేది. మనం ఎన్ని మంది కొట్టినా వేస్ట్, తర్వాత మళ్ళీ తిట్టుకోవడం తప్ప ఏముండదు ఆడ. దీనికి మరి ఎప్పుడు స్టార్ట్ చేస్తారా మరి? ఇవైతే క్లీన్ చేసేసి జాగ్రత్త. ఇది బ్రష్ కట్ కొడతా సార్, ఇది అయిపోయిన తర్వాత బ్రష్ కట్ కొట్టేస్తే ఇది క్లీన్ అవుతుంది. అవును, కాయలు పీకేసి ఇవన్నీ అయిపోయిన తర్వాత స్ప్రేయింగ్ అయిపోయి